బోధన్ పట్టణంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బోధన్లోని విజేత జూనియర్ కళాశాల, ఉషోదయ విద్యా వికాస్ జూనియర్ కళాశాలలో కొనసాగుతున్న పరీక్ష కేంద్రాలను జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తనిఖీ చేశారు. పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉన్న త్రాగునీరు, టాయిలెట్స్ వంటి సౌకర్యాలను పరిశీలించారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు జరుగుతున్నాయని గమనించారు. పలు కేంద్రాల్లో లోపాలను గమనించిన కలెక్టర్ సంబంధిత అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బోధన పట్టణంలోని అన్ని పరీక్ష కేంద్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి తనకు వివరాలు తెలియజేయాలని డిఏఈఓ రవికుమార్ ను ఆదేశించారు. గురువారం ఫస్ట్ ఇయర్ గణితం 1B, జువాలజీ, హిస్టరీ సబ్జెక్టు సంబంధించిన పరీక్ష జరగగా ఆయా కేంద్రాల్లో పరీక్షకు గైరాజరైన విద్యార్థుల సంఖ్య గురించి కలెక్టర్ ఆరా తీశారు. విజేత జూనియర్ కళాశాలలో మొత్తం 441 మందికి గాను 12 మంది విద్యార్థులు గైరాజరయ్యారని చీఫ్ సూపరింటెండెంట్ స్వర్ణలత తెలిపారు. ఉషోదయ కాలేజీలోని సెంటర్లో 358 మందికి గాను 21 మంది విద్యార్థులు హాజరు కాలేదని చీఫ్ సూపరింటెండెంట్ అనిల్ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అలాగే విద్యా వికాస్ జూనియర్ కళాశాల సెంటర్ లో 406 విద్యార్థులకు గాను 398 మంది విద్యార్థులు హాజరయ్యారని 8 మంది విద్యార్థులు గైరాజరైనట్లు పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ రవీందర్ తెలిపారు. పరీక్ష కేంద్రంలోకి ఎవరు కూడా సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు లేకుండా, కాపీయింగ్ ఆస్కారం లేకుండా విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసి లోనికి అనుమతించాలని కలెక్టర్ సూచించారు. బాలికలను, మహిళా సిబ్బంది తనిఖీ చేసే ప్రక్రియకు సహకారం అందించాలని ఏఎన్ఎంలకు సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రశాంత వాతావరణంలో పక్కగా పరీక్ష జరిగేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థి ఆత్మహత్య ఘటనపై జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సీరియస్. ఇందల్వాయి ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ సహా 4గురిపై సస్పెన్షన్ వేటు. ఇందల్వాయి మండల కేంద్రంలోని ఏకలవ్య మోడల్ స్కూల్ రెసిడెన్షియల్ స్కూల్లో రామ్ చరణ్ అనే 9వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకునే సంఘటనను కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ జరిపించారు. ప్రాంతీయ సమన్వయకర్త గంగారాం నాయక్ నేతృత్వంలో ఇతర జిల్లాల నుండి వచ్చిన ఏకలవ్య మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్స్ శ్రీనివాస్ స్వామి, డాక్టర్ సైద జైనబ్, ఫణి కుమార్, డాక్టర్ జ్యోతి ప్రాథమికంగా విచారణ జరిపి నివేదిక సమర్పించారు. వీరి నివేదిక ఆధారంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ రమేష్ కుమార్ ను, హౌస్ మాస్టర్ కుల్దీప్ యాదవ్ ను, హాస్టల్ వార్డెన్ విశ్వంబర్, మెస్ ఇన్ఛార్జ్ ఆకాష్ యాదవ్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కలెక్టర్ ఇలా త్రిపాఠి బుధవారం ఇందల్వాయి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ను సందర్శించారు. అధ్యాపకులు విద్యార్థితో భేటీ అయి రామ్ చరణ్ ఆత్మహత్య సంఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. రామ్ చరణ్ బలవన్మరణానికి పాల్పడడం ఎంతో బాధ కలిగించిందని కలెక్టర్ ఆవేదన వెలిబుచ్చారు. జీవితంలో అనేక సమస్యలు వస్తుంటాయని వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని విద్యార్థులకు ఉద్బోధించారు. ఆత్మహత్య ఆలోచన దరిచేరకుండా ఏకాగ్రతతో చదువుపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికారు. క్రమశిక్షణతో ముందుకెళ్తే మంచి భవిష్యత్తు సొంతమవుతుందని అన్నారు. తప్పుడు నిర్ణయాలతో నిండు జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకోవద్దని, తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చవద్దన్నారు. కలెక్టర్ వెంట ఆర్సీఓ గంగారాం నాయక్ తదితరులు ఉన్నారు. నాగర్ కర్నూలు నుంచి ఇక్కడికి వచ్చారు చదువుకుని. నాగర్ కర్నూలులో ఏ ఊరు? అచ్చంపేట. అచ్చంపేటలో ఎంత మార్మూల ప్రాంతం అంటే మీకు తెలుసు. నాకు అన్ని జిల్లాలు తెలుసు. మీరు ప్రెసెంట్ జిల్లా చెప్పాలి. నేను కూడా వినలేదు. ఓకే, ఇంకా మర్చిపోయారా? కష్టపడి వచ్చింది కదా మీకు ఈ సీట్. మరి దీన్ని బిడ్డగా వేస్ట్ చేయాలా? చాలా అంటే చాలా. సో ఈ సంతోషం అనుభవించాలి అంటే అప్స్ అండ్ డౌన్స్ ఎదుర్కోవాలి. నీ పేరెంట్స్ కి తీవ్రమైన నష్టం జరుగుతుంది.
ఇప్పుడు రామ్ చరణ్ పేరెంట్స్ మర్చిపోగలుగుతారా రామ్ చరణ్ని? మీరైతే మర్చిపోతారు. కొత్త ఫ్రెండ్స్ వస్తారు, ఏక్లవ్య వాళ్ళు ఇంకా నెక్స్ట్ రౌండ్ లో సీట్ ఫిల్ చేసేస్తారు. రామ్ చరణ్ కూర్చొనే బెంచ్ లో రామ్ చరణ్ పడుకునే పడకలో ఇంకొకరు వచ్చి అట్లా పడుకుంటారు. కానీ తల్లి తండ్రికి ఇంకా ఎవరైనా కొడుకు దొరుకుతుందా మరి? సో దయచేసి ఏది మీ లైఫ్ లో మీరు ఏది చేసినా మీకోసం కాదు, మీ పేరెంట్స్ కోసం ఆలోచించండి. ఫోన్ కావాలా మీకు, సినిమా చూడాలా, క్లాసెస్ బంక్ చేయాలా, నేను ఫలానా నా ఫ్రెండ్ ఉన్నాను తనతో నేను బాల్ దూకి వెళ్ళిపోవాలా? జస్ట్ మీ తల్లి కోసం ఆలోచించండి. మీ తల్లి మీ మీద నమ్మకం పెట్టి పాపం ఆమె వంట గదికి పరిమితి అయి ఎంత రిస్క్ తీసుకొని ఒక ఆర్డిటరీ బయట పంపింది. లేదు ఇప్పుడు బాగా చలి ఉంది, ఎప్పుడు మీరు ఉంటారండి వాళ్ళ మనసులో. చనిపోయినా మీ whatever जो भी है आपकी प्रायोरिटीज, మీకు కావాల్సిన కాలేజ్ రాకపోయినా, మీకు కావాల్సిన మార్క్స్ రాకపోయినా, మీకు ఇష్టం ఉన్న సబ్జెక్ట్ మీకు 12th లో దొరకకపోయినా ఠీకే యార్. సక్సెస్ మీరు అనుభవించాలి అంటే ఫస్ట్ మీరు బతకాలి. చాలా చాలా బాధ అనిపిస్తుంది, చాలా బాధ. ఒకసారి ఆలోచించండి, ఇలా చేస్తే మా పేరెంట్స్ కి మంచి జరుగుతుందా లేదా వాళ్ళు బాధపడతారు? ఒక్కసారి నేను ఆలోచించండి. బాకీ ఐ లీవ్ ఇట్ యు. నేను మీ వివేకం మీద వదిలేస్తా, మీ తల్లి మీద వదిలేస్తా. అడిగే హక్కు ఉండాలి, అడిగే ధైర్యం ఉండాలి. ఆమె అడిగే దాంట్లో తప్పేం లేదు, నాకు నచ్చింది ఆమె ధైర్యంగా అడిగింది. కానీ మనం ధైర్యం సరైన దిశలో చేయాలి. ఉపయోగించండి. ఇక్కడ నుంచి మీ ఊరు నుంచి వీలుంటే తెలంగాణ నుంచి ఇంకా వీళ్ళు ఉంటే దేశాల నుంచి బయటికి వెళ్ళి మీ ఏమార్ఎస్కి మంచి పేరు తీసుకోండి. అండ్ ధైర్యంగా ఉండండి. ధైర్యంలో తప్పేం లేదు. యూ షుడ్ బి బోల్డ్. మీరు అడగాల్సిందే కానీ కరెక్ట్ దిశలో ఉండండి. అండ్ నెవర్ జస్టిఫై యర్ రాంగ్. నెవర్ జస్టిఫై యర్ రాంగ్. ఒక తప్పుని మీరు ఎన్ని వాగ్దానం ఇచ్చినా అది సరికాదు, దాన్ని మీరు సరి చేయండి. బోధన్ పట్టణంలో బుధవారం జరిగిన ఇఫ్తార్ విందులో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య పాల్గొన్నారు. బోధన్ పట్టణంలో బుధవారం రాకాసిపేట్ జామా మసీద్ లో మసీద్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందు ఆధ్యాత్మిక వాతావరణంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ హాజరై ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్నారు. ముక్తి జావేద్ నిర్వహించిన దువాలో సిపి పాల్గొని అనంతరం ఉపవాస విరమణ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ రంజాన్ మాసం విశిష్టతను విశ్లేషణాత్మకంగా వివరించారు. రంజాన్ అనేది కేవలం ఉపవాసాల నెల మాత్రమే కాకుండా మనస్సును పరిశుభ్రం చేసుకునే ఆత్మ పరిశీలన కాలమని అన్నారు. ఉపవాసం ద్వారా నియమం, సహనం, క్రమశిక్షణ పెంపొందుతాయని, పేదల పట్ల కరుణాభావం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. దాన ధర్మాలు, సహనశీలత, సోదరభావం వంటి విలువలు ఈ పవిత్ర మాసంలో మరింత ఆవిష్కృతమవుతాయని చెప్పారు. అల్లా కృపతో సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, సుఖ సంతోషం నెలకొనాలని ఆకాంక్షించారు. అలాగే అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా ముందుకు సాగి బోధనకు జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోధన ఏసీబీ శ్రీనివాస్, సిఏలు వెంకటనారాయణ, విజయబాబు, కృష్ణ, ఎస్ఏ హబీబ్, మసీద్ కమిటీ సభ్యులు మహబూబ్, గుల్షాని, సయ్యద్ జాకిర్ తదితరులు పాల్గొన్నారు. सल्लल्लाहु ने बताया है। दूसरी चीज़ इसीलिए बोला गया कि आप लोग को जो भूखी वगैरह का महसूस हो, और ये पाक महीना है, इसमें हम लोग सभी लोग से हमारा यही गुजारिश है, अमन के लिए सभी लोग मेहनत करें। साथ साथ सभी लोग का, जैसे अभी हम लोग युवा में पढ़े, सभी लोग का बरकत बढ़े, सभी लोग अच्छे तरक्की करें और आगे अगले रमज़ान में अगले साल रमज़ान में बहुत और अच्छी जगह पहुँचे।
ये हमारा ख्वाहिश है और हमारा यही मैसेज है कि सभी लोग साथ में हम सब साथ मिलके रहेंगे तभी तो आगे बढ़ेंगे। और सभी लोग ऊपर वालों का बच्चा है, सभी लोग के ऊपर ऊपर वालों का नज़र है, सभी लोग के ऊपर ऊपर वालों का हमेशा विशेष रहते हैं। तो हम लोग सभी लोग मिलके आगे बढ़ेंगे और मोदन को एक अच्छे मोदन अभी अभी मरकज पे आए, मोदन को मरकज पे आए तो मोदन के बारे में बात करें। मोदन के साथ साथ पूरा निज़ामाबाद, पूरा तेलंगाना रियासत, पूरा सभी लोग आगे बढ़ते रहेंगे और खुशी खुशी हम लोग अगले साल और बढ़िया पैमाने में ये मनाएंगे। బాల్కొండ మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్ కేర్ టేకర్ల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేపట్టారు. టీడీఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్ మాట్లాడుతూ ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా జిల్లాధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తక్షణమే కలెక్టర్ స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇక్కడ చాలా మంది విద్యార్థులు సఫర్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి పేరెంట్స్ కి చెప్తే ఒక పేరెంట్ నిలబడి కంప్లైంట్ రాసిస్తే ఇంక్వైరీకి వచ్చేటువంటి జీసీడీఓ మేడం గారు ఇక్కడ ఉన్నటువంటి శ్రీనివాస్ సార్ సహకారంతో ఆ జీసీడీఓ గారు ఏదైతే పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ ని సైతము ఇక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ గారు ఇచ్చేసి వెళ్ళిపోయారు. నీ మీద కంప్లైంట్ వచ్చిందమ్మా, పలానా వాళ్ళు ఇచ్చారని చెప్పడం ఇది రహస్యంగా ఉంచాల్సినటువంటి విషయాన్ని మీరు ఆ కేర్ టేకర్ ముందట ఎవరైతే ముద్దేగా ఉన్నటువంటి వాళ్ళ ముందట పెట్టడం వల్ల అక్కడ ఉన్నటువంటి కేర్ టేకర్ ఆ తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ పిల్లలను వారి చాబిట్టలు వేసి టైడ్ చేసి మీ పట్ల మీతో నేను చచ్చిపోతా, మీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని చెప్పేసి రాత్రి 12 వరకు కూడా విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి వాళ్ళని భయభ్రాంతులు గురి చేసిన సందర్భాలు మాకు వెలుగులోకి వచ్చినాయి. శ్రీనివాస్ సార్ అండదండలతో నడుస్తున్నటువంటి కేర్ టేకర్ ని వెంటనే తొలగించాలి. చాలా మంది విద్యార్థులను ఇబ్బందులు పెట్టినటువంటి కేర్ టేకర్ పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదే విధంగా ఆ కేర్ టేకర్ కి అన్ని రకాలుగా మంచి చెడులు సహకారాలు అందించినటువంటి ప్రిన్సిపాల్ శ్రీనివాస్ సార్ పైన కూడా చర్యలు తీసుకోవాలి. శ్రీనివాస్ సార్ ని కూడా తొలగించాలని చెప్పేసి కూడా మేము పీడిఎస్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. ఎందుకని చెప్పేసి అంటే కలెక్టర్ మేడం చాలా సీరియస్ గా ఉన్నారు. కలెక్టర్ మేడం కూడా మేము అభినందిస్తున్నాము. ఎందుకంటే ఏ విద్యార్థికి ఏ కష్టం వచ్చినా నిన్ననే ఏదైతే ఇందులో వల్ల జరిగినటువంటి ఘటన పైన కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా ఎవరెవరైతే బాధ్యులు ఉన్నారో వారిపై చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా మేము ప్రధానంగా కలెక్టర్ మేడం గారు కూడా మేము పీడిఎస్ విద్యా సంఘం తరఫున అదే విధంగా పేరెంట్స్ తరఫున కూడా మేము చాలా అంటే చాలా రిక్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి అవసరం అయితే కలెక్టర్ మేడం ఈ స్కూల్ ని కూడా సందర్శించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను వాస్తవంగా కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన కంప్లైంట్ ఇచ్చిన పేరు బయట పెట్టడం జరిగింది. డైరెక్ట్ కేర్ టేకర్ గారికి నా పేరు రివీల్ చేయడం జరిగింది. పలానా పిల్లాడు కంప్లైంట్ చేశాడని చెప్పడంతో డైరెక్ట్ గా మా అమ్మ కాల్ చేసి నేను మీ పిల్లాడు కంప్లైంట్ చేయడం వల్ల నాకు ఈ పరిస్థితి వచ్చింది, మీ పేరు రాసి నేను చనిపోతా, నేను సూసైడ్ చేసుకుంటా అని బెదిరించడం జరిగింది. అదే రోజు మళ్ళీ నైట్ పిల్లలందరినీ గ్యాదర్ చేసి నాకు నెగటివ్ గా మీరు మాట్లాడితే హయ్యర్ ఆఫీషియల్స్ వచ్చినప్పుడు నేను మీ అందరి పేరు రాసి లెటర్ రాసి సూసైడ్ చేసుకొని చనిపోతా అనే విషయం కూడా చెప్పడం జరిగింది. కేర్ టేకర్ వీణా గారు చెప్పడం జరిగింది. చూస్తుంటే పిల్లలు మానసికంగా బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే కలెక్టర్ గారు చర్యలు తీసుకొని కేర్ టేకర్ గారిని తొందరగా విధుల నుంచి తొలగించాల్సిందిగా ప్రిన్సిపల్ అండ చూసుకొని కేర్ టేకర్ గారు ఇదంతా చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ప్రిన్సిపల్ గారిని కూడా తొలగించాల్సిందిగా వారిపైన కూడా చర్యలు తీసుకోవాల్సిందిగా విన్నపించుకుంటున్నాం. అలాంటి జయంగా కూడా ప్రిన్సిపల్ చర్య తీసుకుంటలేడు. ప్రిన్సిపల్ శ్రీనివాస్ మీద కూడా తక్షణమే చర్య తీసుకోవాలని నా కూతురు తరఫున ఇతర కూతురు తరఫున అందరినీ భయపెడుతుంది. మా దగ్గర వీడియోస్ క్లూస్ ఉన్నాయి. మేము అవసరమైతే కలెక్టర్కి పోయి వచ్చినాము, మళ్ళీ డైరెక్ట్ కలెక్టర్ని ఇక్కడికి రమ్మంటాము. ఆయన మాకు ప్రిన్సిపాల్కి ఈ రోజు కూడా సహకరిస్తలేరు. గేట్ల జైలు వేసినట్టు లాక్ చేసి పిల్లలని రాణిస్తలేరు. ఈ రోజు ఎంఆర్ఓ ఎంఈఓ అందరు వచ్చారు, మన మండల ఇన్స్పెక్టర్ వచ్చిండ్రు, వాళ్ళు పోయిన మాత్రం కమిటీని లోపలికి కొనిస్తలే, విలేకరులను మోనిస్తలేరు, విలేకరికి సహకరిస్తలేరు. ప్రిన్సిపాల్ ఏదో ఒకటి చెప్తుండ్రు తప్పుడు ప్రచారం. ప్రిన్సిపాల్ ఆమెను కాపాడుతుంది. మరి ప్రిన్సిపాల్ ఆమె ఇద్దరు కలిసి ఏం మ్యాజిక్ చేస్తారు? ఇక్కడ పిల్లలకు పురుగుల అన్నం పెట్టి పైసలను దొబ్బుకుంటుర్రా? ఈ మండలంకు మొత్తం ఏంది అర్థమైతలేదు. మొన్ననే గురుకుల పాఠశాల జరిగింది పోచాం పట్ల, ఈ రోజు బాలకొండ జరుగుతుంది. ఇటువంటి జరగకుండా తక్షణమే కలెక్టర్ అమ్మగారు, సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు మంత్రి గారు తక్షణమే చర్య తీసుకుని ఫస్ట్ ప్రిన్సిపాల్ ని తీసుకోవాలి.
సెకండ్ కేసీఆర్ ఇద్దరు ఉండకూడదు బాల్కొండలో. నా కోరిక కాదు, బాల్కొండ గ్రామ ప్రజల కోరిక. మా పిల్లల మంచి భవిష్యత్తు ఉండాలని ఇక్కడ కష్టపడి మేము మోడల్ స్కూల్ తెచ్చుకున్నాం, కొట్లాడి తెచ్చుకున్నాం ఈ స్కూల్ని, కొట్లాడి గడిపించుకున్నాం ఈ స్కూల్ని. ఇంత ముందు నా ప్రిన్సిపల్ శంకర్ సార్ చాలా మంచిగా ఉండే, ఒక్కరోజు కూడా కాంప్లీట్ కాలేదు. ఈ సార్ వచ్చి 6 నెలలు కాదు 7 నెలలు కాదు, కేటీఆర్ వచ్చి 6 నెలలు కాదు. ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు, ఎగ్జామ్స్ అక్కడ రాతారే, ఇప్పుడు మార్కులు వస్తాయా రావా తెలియదు, అందరినీ లోపల భయపడుతుంది. ఆమె ఆఫ్టర్ ఏమి చెప్పాలంటే ఆమె ఒక కేటర్, వాళ్ళకి అన్నం పెట్టాలా, ఒక తల్లిలకి చూసుకోవాలా, అటువంటి రాక్షసులుగా ప్రవర్తిస్తుంది. వాళ్ళ తల్లిలకు ఫోన్ చేసి నేను చచ్చిపోతా అంటుంది. నువ్వు చచ్చిపోతే పిల్లలకు భయపడిపిస్తుంది, నువ్వు చచ్చిపోతే నీ ఇంటికాడ చచ్చిపో, భయం లేదు కులేపుతున్నా. తల్లిదండ్రుల పేరు మీద, వాళ్ళ పేరు మీద, నీ పేరు మీద చచ్చిపోతా, నా పేరు మీద చచ్చిపోతా అనుడు ఆమె బాగా తప్పు. ఆ విషయం ప్రిన్సిపాల్ దగ్గరికి ఈరోజు తీసుకొచ్చినాం. ప్రిన్సిపాల్ మాకు సహకరిస్తలేడు, గేట్లో తాళం వేసి ఉంచారు. ప్రిన్సిపాల్ మేము అన్న పోతాం సార్ అంటే నువ్వు రా సార్, మీడియా పత్రికను ఆహ్వానించినాం, మీడియా ప్రేరణ పోయి అడగదామని అంటే వాళ్ళని కూడా కాలేజీకి రప్పి సార్ అన్న, నాతో కాదు అంటుండు. అంటే ప్రిన్సిపల్ ఉండేందుకు స్కూల్ కాలేజీకి రప్పి చాంబర్ల కన్నా కానీ నా వల్ల కాదు, జీసీఏ మేడం అంటుంది. మొత్తం జీసీఏ మేడం ఇక్కడ వచ్చి సార్ చెప్పాలా మరి ఆమె ఏం రిపోర్ట్ ఇచ్చింది తనకు తెలియట. ఎందుకున్నాడు ప్రిన్సిపల్ ఎందుకున్నాడు ఈయన? ఈ ప్రిన్సిపల్ ఉండే అవసరం లేదు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గా ఎవరైనా రావాలని కోరుకుంటున్నా. ఈ ప్రిన్సిపల్ అవసరం లేదు, కేర్ టేకర్ అవసరం లేదు. ఆ పిల్లలకు ఫుడ్ మంచిగా ఉండదా? ఈ బాల్కొండలో ఇంత మంచి కాలేజు కోరి కట్టించుకున్నాం. జనం వెళ్ళిపోతారు తప్ప ఉండలేరు. వాళ్ళ ఎన్నో ఇబ్బందులకు వెళ్ళిపోతారు. పేరెంట్ బాధపడుతారు, నా బిడ్డ ఏమైపోతావు, నా కొడుకు ఏమైపోతావు, వాళ్ళ బాధలకు టార్చర్కు. కానీ ఇక్కడ మాత్రం లెక్చరర్ చాలా మంచిగా ఉన్నారు, పిల్లలకు చదువు మంచి చెప్తారు. ఆ గురువులు చాలా మంచిగా ఉన్నారు. ఆ గురువులను నేను మొక్కుతా, ఎందుకంటే మేము కూడా చదువుకున్నాం కాబట్టి. మా పిల్లలకు ఇటువంటి దుస్థితి గుళ్ళో చెప్తున్నా. ఇటువంటి మేడం, ఆమె మేడం అటు అందరికంటే పెద్దది కేర్ టేకర్. అటువంటి మేడం ఫస్ట్ టైం లాస్ట్ టైం చూస్తున్నా, మీరు చర్య తీసుకోవాలని నా యొక్క మనవి. ఆర్మూరు పట్టణంలో మున్నూరు కాపు పిప్రికేణి సంఘం సభ్యులు ఇటీవల అయ్యప్ప ఫౌండేషన్ ప్రారంభించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ను ఘనంగా సన్మానించారు. మున్నూరు కాపు పిప్రికేణి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల గెలుపొందిన కౌన్సిలర్లు యామద్రి కవిత భాస్కర్, కొడుగేల మల్లయ్యలను, అలాగే ఇటీవల ఫౌండేషన్ ప్రారంభించిన అయ్యప్ప ఫౌండేషన్ చైర్మన్ అయ్యప్ప శ్రీనివాస్ ను శాలువాతో ఘనంగా సన్మానించారు. డిచ్పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయంలో కనెక్ట్ విత్ వర్క్, ఎంప్లాయబిలిటీ అండ్ లైఫ్ స్కిల్స్ పై శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ యూనివర్సిటీ ప్లేస్మెంట్ అండ్ ట్రైనింగ్ సెల్ ఆధ్వర్యంలో రిలయన్స్ ఫౌండేషన్ మరియు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ సహకారంతో తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ యాదగిరిరావు మార్గదర్శకం మరియు ప్రోత్సాహంతో కనెక్ట్ విత్ వర్క్, ఎంప్లాయబిలిటీ అండ్ లైఫ్ స్కిల్స్ పై విద్యార్థుల కోసం ఉద్యోగ నైపుణ్యాలు మరియు జీవన నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ఈ శిక్షణ కార్యక్రమం మార్చి 5వ తేదీ నుండి మార్చి 12వ తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి డైరెక్టర్ డాక్టర్ పాతనాగరాజు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ తెలంగాణ యూనివర్సిటీ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా రిజిస్టర్ యాదగిరి హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రిన్సిపల్ రాంబాబు, రిలయన్స్ ఫౌండేషన్ ట్రైనింగ్ ఆఫీసర్లు పవన్ రెడ్డి, అంజలి మరియు రోహిణి పటేల్ తదితరులు పాల్గొన్నారు. లేదంటే నాలుగు క్లాస్ వీక్ ఏదో 5 నిమిషాలు క్లాస్ వీక్ ఇన్స్టెంట్ మోటివేషన్ అంటారు దీన్ని, తెలుసా? సో దట్ విల్ నాట్ లాస్ట్ లాంగర్. ఎంతసేపు ఉంటుందంటే మహా అయితే హాఫ్ అన్ అవర్ 40 మినిట్స్. ఇప్పుడు నేను ఇచ్చిన మోటివేషన్కి మీరు ఇట్లా బ్రెయిన్ వాష్ అయినట్టు ఫీల్ అవుతారు. మహా అయితే 10 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ అంతే. మళ్ళీ తర్వాత యాజ్ యూజువల్ స్నాప్ పెట్టారా మధ్యాహ్నం? పెట్టలేదు. తిన్నాక స్నాప్ పెట్టిలా? అరే పెట్టకపోతే కష్టం కదా. స్నాప్ స్ట్రీక్స్ మీద మనకు ఉన్నంత ఆలోచన కరికులం మీదనో కెరీర్ మీదనో ఉంటే ఈ వాటి కథలు మీరు తెలంగాణ యూనివర్సిటీకి ఇంత గొప్ప పేరు తెస్తారు. ఫస్ట్ ఇయర్లోనే మీరు పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేసి సార్ దగ్గర తీసుకొచ్చి సార్ ప్లీజ్ డూ, మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు చెప్తాను. సరే నేను చేసేది నేను చెప్తాను. సో బట్ వాట్ యూ వాంట్, వాట్ యూ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ us ఇన్ దీస్ 7 years చెప్పండి. గట్టిగా వినపడాలి. నిజామాబాద్లోకి గొంతు పెద్ద ఉంటుందని విన్నా నేను. We want to learn effective skills. Effective skills, yes sir. ఇంకా ఇక్కడ ఏదో చెప్తున్నారు చెప్పండి. Soft skills. Okay, very good. ఇంకా whatever the knowledge you acquired in your classroom from your restricted domain is not enough to get the job in the competitive world.
Of course, this subject knowledge is very much required to prove yourself. But the subject knowledge and degree PG certificates are just like entrance tickets to enter into the organization. It is an entrance ticket. Once you entered in a particular organization, nobody bothered about your 70%, 80% or distinction gold medal. Once you entered in the organization, your career is depends upon your efficiency, skills. The employer always look forward how this employee is useful to the organization in a long run by considering the day-to-day technological changes. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ యుద్ధాన్ని నిరసిస్తూ నిజామాబాద్ నగరంలో ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ మతోన్మాద దాడులను ఖండిస్తూ వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ నగరంలో జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ వద్ద అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎం మాస్టర్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ చేసిన యుద్ధాన్ని ఖండిస్తున్నామన్నారు. గల్ఫ్ దేశాల ఆయిల్ నిక్షేపాలపై అధికారం కోసం, తమ ఆయుధ కంపెనీల వ్యాపారం కోసం అభివృద్ధి చెందుతున్న దేశాలపై అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఘర్షణలు సృష్టించి యుద్ధాలు తీసుకొస్తుందన్నారు. అమెరికా చర్యలను ప్రపంచ దేశాలు ఖండించాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు నరేందర్, డివిజన్ కార్యదర్శులు వెంకన్న, రాజేశ్వర్ తదితరులు ఉన్నారు. ట్రంప్ దిష్టి బొమ్మను కాల్చి నిరసన తెలియజేయడం జరిగింది. దీన్ని ప్రజలంతా కూడా ఖండించాల్సిందిగా, గతంలో కూడా గత సంవత్సరం వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేసి ప్రశ్నిస్తున్నటువంటి స్థితి ఉంది. ఏ దేశమైతే తన మాట వినట్లేదో ఆ దేశం పైన పెట్రోల్, డీజిల్ బావుల్ని కాజేయడానికి మాత్రమే చేసేటటువంటి యుద్ధం తప్ప మరొకటి కాదు. దీన్ని సిపిఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంతా నిజామాబాద్ జిల్లా కమిటీగా ఖండిస్తున్నాం. మార్చి 10వ తేదీన హైదరాబాద్ లో జరిగే కామ్రేడ్ రాయల్ సుభాష్ చంద్రబోస్ 10వ వర్ధంతి సభను జయప్రదం చేయాలని కోరుతూ గోడ ప్రతులు ఆవిష్కరించారు. ఇందులో ప్రధానంగా ఈరోజు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా బీజేపీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో సమస్యల్ని పక్కకు పెట్టేసి మతం పేరుతో లేకపోతే వర్గాల పేరుతో ప్రజల్ని విభజించి పరిపాలించే విధంగా కొనసాగిస్తూ వైమస్యాలు పెంచుతున్నదాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రధానంగా ఈ మతోన్మాద ఫాసిస్ట్ విధానాలకు వ్యతిరేకంగా ప్రారంభోపన్యాసం చేయడానికి మిత్రులు పరకాల ప్రభాకర్ గారు వస్తున్నారు. ఫాసిజం ఎట్లా మీదికి వస్తుంది, దాని నుంచి ప్రజలు ఏ పద్ధతుల్లో రక్షణ కల్పించుకోవాలనే అంశం మీద బోధించడానికి, అదేవిధంగా అనేక అంశాల మీద 4 వక్తలు మాట్లాడటానికి వస్తున్నారు. కాబట్టి ఈ సదస్సును విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేస్తున్నాం. కాబట్టి ఇటువంటి ఆలోచనతోని పనిచేసినటువంటి కామ్రేడ్ రవణ ఆశయాలను ఇంకా మునుముందుకు తీసుకెళ్లడానికి మా సిపిఎంఎల్ ప్రజాపంత ఆధ్వర్యంలో ఆయన వర్ధంతి సభల్ని 10వ వర్ధంతి సభల్ని హైదరాబాదులో ఇటు ఆర్మూర్ కుమార్ నారాయణ భవన్లో 9 తారీఖు నాడు కుమార్ నారాయణ భవన్లో, 10 తారీఖు నాడు హైదరాబాద్లో జరుగుతున్నది. ఆర్మూరు మండలం చేపూరులోని క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాలలో 5వ వార్షిక రోబోటిక్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. 3వ సంవత్సరం బీటెక్ విద్యార్థులు శివం మరియు షేక్ ఉమైర్ సోహం అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 5వ వార్షిక రోబోటిక్స్ ఎగ్జిబిషన్ లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 28న శిల్పారంభంలో ఘనంగా నిర్వహించారు. ఈ రోబోటిక్స్ ఎగ్జిబిషన్ లో విద్యార్థులు తమ సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాలను ప్రదర్శించి కళాశాలకు గౌరవం తీసుకువచ్చారు. వివిధ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో క్షత్రియ కళాశాల విద్యార్థులు చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ అల్జాపూర్ దేవేందర్ మాట్లాడుతూ విద్యార్థులు జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా సాంకేతిక పరిజ్ఞానం, ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని తెలిపారు. ప్రిన్సిపల్ కటక శ్రీనివాస్ మాట్లాడుతూ రోబోటిక్స్ వంటి ఆధునిక సాంకేతిక రంగాల్లో విద్యార్థులు ఆసక్తి చూపించడం అభినందనీయమన్నారు. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు రోబోటిక్స్, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి రంగాల్లో విస్తృత అవకాశాలు ఉన్నాయని వివరించారు. భవిష్యత్తులో మరిన్ని ప్రాజెక్టులు రూపొందించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాలని విద్యార్థులను వారు ప్రోత్సహించారు. During seminars, the room will be bright generally.
and students will be occupied in their seats. But we don't require light. So what we'll do is we change the mode into force off mode. So the light is off, we can use the seminars. And one is force on mode. Whenever, suppose teacher gave us punishment to stand up. So no seat is occupied, but students are present. So we can make it force on. Thank you. పసుపు డోర్ ఇండస్ట్రీలో పనిచేస్తున్న హమాలీ కూలీ కార్మికుల రేట్లను తక్షణమే పెంచాలని IFTU తెలంగాణ హమాలీ అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు మల్లికార్జున్ డిమాండ్ చేశారు. ఖానాపూర్ శివారులో ఇండస్ట్రియల్ ఏరియాలో జరిగింది. ఈ సమావేశంలో ఏదైతే పసుపు మిల్ హమాలీ కార్మికులకు సంబంధించినటువంటి కూలీ రేట్లను ఈ నెల 28వ తేదీలోపు పెంచాలని డిమాండ్ నోటీసు యాజమాన్యానికి ఇచ్చి ఈ నెలలోపే రేట్లు పెంచుకోవాలని చెప్పి సమావేశం తీర్మానించడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి 4 లేబర్ కోడ్లు ఉన్నాయో వాటిని వెంటనే రద్దు చేయాలని కూడా ఈ జిల్లా కార్యవర్గము డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే రేపు రాబో రోజుల్లో ఈ యొక్క సెంట్రల్ గవర్నమెంట్ కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా 12 గంటల పని విధానానికి వ్యతిరేకంగా ఏదైతే కార్యక్రమాలు కలెక్టరేట్ల ముందు ఉన్నాయో వాటన్నిటిని కూడా విజయవంతం చేయాలని చెప్పేసి హమాలీ కార్మికులు కూడా దీని సందర్భంగా కోరడం జరుగుతుంది. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో గ్రామస్తుల సౌకర్యార్థం నూతనంగా మార్కెట్ను ఏర్పాటు చేశారు. Gracias.